ఆ జిల్లాలో నిర్వహించిన సర్వేలో అక్కడి మంత్రులు కొందరి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిందంట. సింహభాగం క్యాబినెట్లో ఉండి రాష్ట్రాన్ని శాసిస్తున్న ఆ నేతలను సొంత ప్రజలే నమ్మటం లేదంట. ఆ జిల్లాలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంట. సంక్షేమ పథకాలతో మెప్పించటంలో ఆ ముగ్గురు వెనకడుగు వేస్తున్నారంట. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడి లీడర్లపై వస్తున్న వ్యతిరేకత ఏంటి? ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయని తెలుస్తోంది. ఖమ్మంలో జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలపై, మరికొందరు మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందట. హామీల అమలుతో కూడా ప్రజలను మెప్పించలేకపోతున్నారని గుసగుసలు ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రజాప్రతినిధులు చుట్టపు చూపుగా కనిపిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పైలట్ ప్రాజెక్టును ఆ జిల్లాలోనే అమలు చేస్తున్నారు. అయినప్పటికీ వ్యతిరేకతను కట్టడి చేయడంలో ఖమ్మం ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందుతున్నారని చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఖమ్మం, పాలేరు, మదిర సెగ్మెంట్స్ నుంచి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా అమాత్య సెగ్మెంట్లతో సహా మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధికార పార్టీ అంతర్గత సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వినికిడి. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రారంభమైనా ముందుగా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభమవుతోంది. అందుకు రాష్ట్ర రాజకీయాలను శాసించగల ఉద్దండులు ఇక్కడ ఉండటమే కారణమని చెప్పొచ్చు. అయితే సర్వేలో నిజానిజాల సంగతి దేవుడెరుగు. కానీ రుణమాఫీ, రైతు భరోసా తదితర అంశాల్లో ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరును తీవ్రంగానే విమర్శిస్తున్నారట. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అలవాటు చేసిన ఉచిత సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు ఆశలు వదులుకోలేదు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసాగా పేరు మార్చిన రైతు బంధు పథకం ఈ కోవలోకే వస్తుందని అంటున్నారు. అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, మెతుకు ముట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అటువంటి సామెత ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ఓ హెచ్చరిక అని చెప్పవచ్చు అంటున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాలే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ నాయకునికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలు అంచనా వేయలేని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఓటమి చెందిన నాయకుడు గెలుస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాదని, కేవలం అతని వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మరికొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన ప్రజల్లో వ్యతిరేకత క్లియర్గానే కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు వ్యతిరేకత ఛాయలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటి అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జననేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఇంటెలిజెన్స్ సమాచారం, సర్వే ఫలితాలు ఒకాన్నించి చెప్పాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి గులాబీ పార్టీకి అనుకూలంగా మాత్రం లేదనేది కఠోర వాస్తవం. కాంగ్రెస్ పాలకులు తమ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. అప్పటికీ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోకుంటే పరిస్థితి ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లనుంది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల స్థానాల్లో సింహభాగం తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. విపక్ష పార్టీలు ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారనేది ఆ పార్టీ నాయకుల వాదన. ఇక ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అడుగులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 4 పథకాల అమలు సక్రమంగా జరిగేందుకు సర్వశక్తులను ఒడ్డుతుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంచుకొని అమలు చేశారు. మిగిలిన అన్ని గ్రామాలకు ఎన్నికల కోడ్ అడ్డుపడుతుందా, లేక అమలవుతుందా అనే ప్రశ్నలు ప్రజలను తొలుస్తున్నాయి. ఇక ఇప్పటికే అధికార పక్షానికి ప్రజా వ్యతిరేకత కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ పథకాల అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ను ఒడ్డున చేర్చుతాయా లేదా అనేది వేచి చూడాలి.